సయాటికా అనేది ఒక జనరల్ వర్డ్. బ్యాక్ పెయిన్ అని మనం నార్మల్గా పేషెంట్స్ మనకు దగ్గరకు వస్తారు, లో బ్యాక్ పెయిన్ అని మనం అనుకుంటాము. సో లో బ్యాక్ పెయిన్ అంటే కింద నడుము వైపు వెనకాల నొప్పి రావడంతో పేషెంట్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి ఏ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా మనము దాన్ని లో బ్యాక్ పెయిన్ అనుకుంటూ దానికి కాలు వైపుకి, ఒక కాలుకి లేదా రైటా లేదా లెఫ్ట్ తొడవ నుంచి వెనకాల భాగం కాలు వరకు లేదా పాదం వరకు స్ప్రెడ్ అవుతుంటే దాన్ని సయాటికా అని అంటాం, జనరల్గా అంటారు. కానీ సయాటికా అంటే సయాటిక్ నర్వే కంప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ రూట్ అయినా కూడా లంబార్ రూట్స్ అంటే ఏదో L3 నుంచి ఎనీ రూట్ కంప్రెస్ అయ్యి ఆ కాలు వరకు స్ప్రెడ్ అవుతున్న పెయిన్ని మనం సయాటికా అంటాం. అంటే లో బ్యాక్ పెయిన్, ఇన్ అదర్ వర్డ్స్ ఇది లో బ్యాక్ పెయిన్. ఎనీ లో బ్యాక్ పెయిన్ విచ్ ఈజ్ రేడియేటింగ్ టు ది, అంటే కాళ్ళకి స్ప్రెడ్ అవుతున్న దానిని సయాటికా అంటాము. సో దీనికి కారణాలు సింపుల్గా ఉండొచ్చు, లేదంటే కాంప్లికేటెడ్ కారణాలు కూడా ఉండొచ్చు. జనరల్గా ఏదైనా ట్యూమర్స్ అలాంటివి రేరు. కాకపోతే సింపుల్గా వాడుకగా జనరల్గా వచ్చే కారణం ఏంటంటే అది డిస్క్ ప్రాబ్లం, లేదంటే లంబార్ డిస్క్ ప్రాబ్లం అంటారు, అంటే లంబార్ డిస్క్ ప్రొలాప్స్ అంటాం. సో దీనికి కారణం స్పాండిలైటిస్. అంటే ఏజ్తోనే వచ్చే కారణాలు ఒకటైతే జనరల్గా జంప్ చేయడము, లాంగ్ హైట్స్ నుంచి దూకడము, లేదంటే అబ్నార్మల్గా స్పైన్ని ఫ్లెక్స్ చేయడము, నడుముని ఫ్లెక్స్ చేసి యోగా మనకి సాధ్యం కాని ఫ్లెక్షన్ చేయడము, రెండు బోన్స్ మధ్యలో ఉన్న వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో ఉన్న జెల్లీ లాంటి సబ్స్టెన్స్, దాన్ని వర్టిబ్రల్ డిస్క్ అంటాం. ఆ డిస్క్ స్లిప్ అయ్యి ఆ నర్వ్స్ని ప్రెస్ చేస్తుంది. ఆ ప్రెస్ చేసినప్పుడు ఆ నర్వ్ కింద కాలుకి చేయికి వచ్చే నర్వ్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ ఎంత సీవియర్గా ఉంది అని తెలుసుకోవడం కోసం మనం జనరల్గా ఎంఆర్ఐ చేస్తాం. ఎక్స్రే కూడా చేయొచ్చు. ఎక్స్రేలోకి ఓన్లీ బోన్స్ కనపడతాయి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రాదు. ఎంఆర్ఐ లంబోసాక్రల్ స్పైన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ డిస్క్ ఒత్తుకుంటుంది, ఎంత ఒత్తుకుంటుంది, సింపుల్గా మెడికేషన్తో ఫిజియోథెరపీతో సరిపోతుందా, సర్జరీ అవసరమని మనం ఒక అవగాహనకు వస్తాం. బట్ 95% ఆఫ్ ది బ్యాక్ పెయిన్స్ సయాటికాస్ మనము మెడికల్గానే మేనేజ్ చేయొచ్చు. సయాటికా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా చేయవలసింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే తను కూర్చునే విధానం చాలా ఇంపార్టెంట్. కూర్చునే విధానము ఈ ప్రజెంట్ డే కంప్యూటర్ యూజ్ చేస్తున్న వాళ్ళు, మొబైల్ యూజ్ చేస్తున్న వాళ్ళు, ట్యాబ్ యూజ్ చేస్తున్న వాళ్ళు మనకి ఫ్లోర్ మీద కూర్చోవడము, లేదంటే బెడ్ మీద కూర్చోవడము, టూ మచ్ బెండ్ అయ్యి ఇలా స్పైన్ని టూ మచ్ బెండ్ చేసి లాట్ ఆఫ్ టైం అంటే గంటల తరబడి అదే వర్క్ చేస్తూ తర్వాత మనకు లేచి నిలబడి నడవకపోతే ఆ డిస్క్ అనేది ఆల్రెడీ ప్రెస్ అవుతూ ఉంటుంది. ఈ ప్రెస్ అయిన డిస్క్ మనం కూర్చునే టూ మచ్ బెండ్ చేసి కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. సో మనము సిట్టింగ్ పోస్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి గంటకి ఒకసారి అయినా కూడా లేచి కొంచెం స్పైన్ని వెనకాలకి ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ అంటాం, ఆ స్పైన్లో ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువగా చేయవలసింది మన బెండ్ చేయలేని స్పైన్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేయరాదు. యోగా చేయడము, లేదంటే ఇలాంటి ఆసనాలు వేయడము అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా తనకు ఎంతవరకు వీలవుతుందో అంతే స్పైన్ ఎక్సర్సైజ్ చేయాలి. అది కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ సూపర్విజన్లో ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. Too much bending of the spine and unnecessary asanas should be avoided.